రేపు మధ్యాహ్నం 12 గంటలకి 5వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను సందర్శించి కన్నెపల్లి పంప్ హౌజ్ దగ్గర ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల పైచిలకు నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోతా ఉన్నాయి. మేడిగడ్డ మీద వీళ్లకు కక్ష ఉంటే ఉండొచ్చు, కానీ కన్నెపల్లి నుంచి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా ప్రతిరోజు ఒక టీఎంసీ నీళ్లు గుంజే అవకాశం ఉన్నది. దీని ద్వారా పైనున్నటువంటి అనేక ప్రాజెక్టులు నింపుకునే అవకాశం, ఎల్లంపల్లి కావచ్చు, మీద మిడ్ మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, కొండపోచమ్మ మల్లన్న సాగర్ దాకా కూడా నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నది అని రేపు ఈ సమాజానికి చూపించబోతా ఉన్నాడు కేటీఆర్ గారు. కనుక దీన్ని దిగ్విజయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుతా ఉన్నా. దీని ద్వారానైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజలను, రైతులను కాపాడుకోవడానికి ఆలోచిస్తారని, ఇవాళ బ్యారాజ్ల ద్వారా నీళ్లు నింపకపోవడం వలన ఒక పై భాగంకి కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పటి వరకు గ్రౌండ్ వాటర్ పెరగలేదు. ఇప్పటి వరకు ఈ వర్షాభావంతో ఎక్కడ కూడా చెరువులలో, కుంటలలో నీళ్లు రాలేదు. ఇవాళ బ్యారేజీలు నిండి ఉంటే గ్రౌండ్ వాటర్ పెరిగి వ్యవసాయానికి ఉపయోగపడేటివి ఈ నీళ్ళు అనే విషయాన్ని ఇప్పటికైనా గమనిస్తారని ఆశిస్తున్నా. రేపటి కార్యక్రమం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కోసం మన నాయకుడు కేటీఆర్ గారు వస్తారు కనుక దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతా ఉన్నాను.